కరెక్టు, ఆయన మాట్లాడేది కరెక్టు, దానికి తగిన సంభారాలు ఉండాలి అంటున్నా. అంటే దానికి తగిన ఆకస్మిక తనిఖీల వల్ల ఏమన్నా నేను అనేది వాడు తనిఖీ చేశాడండి, అది చెకింగ్ ఎక్విప్మెంట్ ఇవ్వాలి కదా నువ్వు. నేను మాట్లాడుతుంది అది. నువ్వు చెకింగ్ ఎక్విప్మెంట్, ఇప్పుడు నేను బిర్యానీ సెంటర్కి వెళ్ళానండి, బిర్యానీ తీసుకుని ఏడకో ల్యాబ్కి పంపిస్తే ఆడికి పోయేడు పాసిపోద్ది. ఇప్పుడు రేపు కోర్టులో చెప్పేది కూడా ఇదే. ఇంకోటి, మన కల్తీలో ఉన్న దరిద్రం ఏంటో తెలుసా? కల్తీ వాటిట్లో సీజ్ చేస్తాం, 2 రోజుల తర్వాత వదిలేయాలి. చట్ట ప్రకారం పెనాల్టీ తెప్పించి వాళ్ళకి ఇదేం లేదు, వాళ్ళు ఏ చచ్చిపోతేనో పెడతారు, అప్పుడు ఏ అటెంప్ట్ మంటరో పెడతారు, తర్వాత కేసు కొట్టేస్తారు. సమస్య ఏంటంటే చట్టం కరెక్ట్గా ఉండాలి. కల్తీ చేసేవాడు ఎవడైనా సరే జైలు శిక్ష పడుతుంది, లేకపోతే యావజ్జీవం పడాలి, లేకపోతే 7 ఏళ్ల పైబడి. అసలు ఏ వ్యాపారం నడుస్తుంది? ఎందుకంటే ప్రతి వ్యాపారంలో కల్తీ ఉంది. అది ప్రాణాంతక కల్తీ అయితే శిక్షణ వీళ్ళు చట్టం మార్చాలి, నెంబర్ 1. రెండవది, మన సచివాలయ స్థాయి పరిధిలో లేదా కనీసం ప్రతి డివిజన్కి, ప్రతి మున్సిపల్ డివిజన్కి, ప్రతి కార్పొరేషన్ డివిజన్కి ఒక ల్యాబ్ ఉండాలి ఎప్పటికప్పుడు చెక్ చేయడానికి. ఆ ఏరియా శానిటరీ ఇన్స్పెక్టర్ చెక్ చేసుకోవడానికి ఇమ్మీడియట్గా ఉండాలి అక్కడ. ఇది పెట్టాలంటే కొన్ని వేల మందిని ఉద్యోగంలో పెట్టుకోవాలి. ఎవడు పెడుతున్నాడు? నువ్వు పెట్టకుండా అది కల్తీది ఎట్టా ప్రూవ్ చేస్తావు?